హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక యాదగిరి జెండే సార్ దగ్గరికి వచ్చి, సార్ అక్కి పాప ఉన్ను అభయ్ బాబు బాగున్నారు కదా, ఒకసారి వాళ్ళని చూసి వెళ్దామని వచ్చాను సార్. మరి జ్యోతిని ఎందుకు తీసుకురాలేదు? ఈ కంగారులో తనకు చెప్పకుండా వచ్చాను సార్. సరే ఉండు, వాళ్ళని పిలుస్తాను. ఇక యాదగిరి అక్కి అభయ్లను చూస్తూ అలాగే ఉండిపోతాడు. ఇక యాదగిరికి బాల్య జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. నీకోసం ఎవరు వచ్చారో చూడండి, ఎవరో గుర్తుపట్టారా? ఇక వెంటనే అక్కి, ఎవరో గుర్తుకు లేదే ఫ్రెండ్. ఎవరు ఫ్రెండ్ తను? ఎప్పుడు చూసినట్టు అనిపించట్లేదు. అక్కి, తను యాదగిరి మామయ్య, నువ్వు గుర్తుపట్టలేదా? అవునా, అయితే నాకేంటి? అలా అనేసరికి యాదగిరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అమ్మా, అక్కి పాప, నేనమ్మా, నాతో మాట్లాడకు. అక్కి, ఎందుకలా మాట్లాడుతున్నావమ్మా? లేకపోతే ఏంటి ఫ్రెండ్? మేము ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి రాగానే మీతో పాటు మామయ్య మమ్మల్ని రిసీవ్ చేసుకోవాలి కదా. అప్పుడు రాలేదంటే మేమంత ఇంపార్టెంట్ కాదనే కదా. అందుకే నాకు కోపం వచ్చింది, నేను అలిగాను. అక్కి, నువ్విచ్చిన షాక్కి యాదగిరి కళ్ళల్లో నీళ్ళొచ్చాయమ్మా. మామయ్య ఫీల్ అయ్యావా? సో సారీ. మరి కోడలంటే జలకివ్వాల్సిందే కదా. మా నాన్న మిమ్మల్ని ఓవర్ డిసిప్లిన్తో పెంచాడనుకుంటా. అందుకే మేము మాట్లాడితే కానీ మీరు మాట్లాడరు. అది సర్లే కానీ ఇంతకీ ఎలా ఉన్నావు మామయ్య? బాగానే ఉన్నానమ్మా. నువ్వెలాగున్నావు తల్లి? బాగానే ఉన్నాను మామయ్య. అభయ్ బాబు, నువ్వెలాగున్నావు? బాగున్నాను మామయ్య. అవును, జ్యోతత్తయ్యని ఎందుకు తీసుకురాలేదు? మిమ్మల్ని చూడాలనే ఆతృతతో తీసుకొని రాలేదు బాబు. ఎప్పుడైనా వీలుంటే తీసుకొని వస్తాను. ఎందుకు మామయ్య? వీలుంటే మేమే వచ్చేస్తాం. అత్తయ్యతో లడ్డూలు చేయించుకోవాలి, చాలా బాగుంటాయి. యాదగిరి, వీళ్ళు ఆర్యవర్ధన్ పిల్లలు. అనుబంధాలకు ఆప్యాయతలకు విలువ ఇవ్వడం వీళ్లకు ఉంది. కరెక్ట్ చెప్పారు సార్. వీళ్లకు అసలు విషయం చెప్పారా? అను ఆర్యలు బ్రతికి ఉన్నారన్న విషయం? యాదగిరి, ఒక్క నిమిషం. వెంటనే అక్కి మాట్లాడుతూ, సర్ప్రైజ్ గురించేనే కదా మీరు అడిగేది? ఫ్రెండ్ అడిగితే అస్సలు చెప్పట్లేదు. నువ్వైనా చెప్పు మామయ్య. ఫ్రెండ్ పర్మిషన్ ఇవ్వందే మామయ్య నోరిప్పడక్కి. టైం రావాలని చెప్పాను కదమ్మా, కొంచెం వెయిట్ చేయి. ఇంతలో రాకేష్ రాగానే యాదగిరి అతన్ని చూడగానే డౌట్ వచ్చేస్తుంది. ఈ బాబు ఎవరు సార్? నా ఫ్రెండ్ మామయ్య, రాకేష్. హలో అంకుల్. నమస్తే. అన్నట్టు మామయ్య, నేను ఒక విషయం మర్చిపోయాను. ఈవినింగ్ పార్టీ ఉంది, నువ్వు కూడా రావాలి మామయ్య, తప్పకుండా. పార్టీలు అవన్నీ నాకెందుకమ్మా, నేను పిలుస్తున్నాను మామయ్య, నువ్వు రావాల్సిందే అంతే. ఆ అబ్బాయిని చూస్తుంటే నాకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది సార్. నాకు కూడా అలాగే అనిపిస్తుంది యాదగిరి. నాకెందుకో అతన్ని చూస్తే నచ్చట్లేదు. అభయ్ కోసం నేను ఊరుకున్నాను. నాకెందుకో అతన్ని చూస్తే నెగిటివ్ ఫీలింగ్ కనిపిస్తుంది. నాకు కూడా అలాగే కనిపిస్తుంది సార్. మీరే ఏదో ఒకటి చేసి పిల్లలకి కాస్త దూరంగా ఉంచండి సార్. ఫ్రెండ్షిప్ అంటేనే సెన్సిటివ్ కదా యాదగిరి, అందుకే కామ్గా ఉన్నాను. నువ్వొక పని చేయి, అతని మీద కన్నేసి ఉంచు. అతని గురించి నెగిటివ్ పాయింట్ దొరికితే అప్పుడు చూసుకుందాం మనం. ఇదంతా రాకేష్ విని, జెండే, నీ సెక్యూరిటీ పోలికలు పోలించుకున్నది కాదు, నా మీద నిఘ పెడతావా? ఎలా ఉంటుందో చూసుకుందాం. అది కూడా కరెక్టేలే. నువ్వా నేనా అని. మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.